అప్పుడే ఎండలు దంచి కొడుతున్నాయి. గత 20 రోజుల నుండి ఎండల తీవ్రత ఎక్కువైంది. ఇప్పటికే రంగారెడ్డి జిల్లాతో పాటు ఆయా తెలంగాణలో భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోజు రోజుకు పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో మార్చి మొదటి వారానికి ఎండలు ప్రచండమవుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలో అక్కడక్కడ 35 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నీలో తీవ్ర దశకు చేరుకుంది. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతుండటంతో శీతాకాలంలోనూ వేడి వాతావరణం కొనసాగుతోంది. గతేడాది కంటే మరింత తీవ్రమైన వేసవి చూడబోతున్నామని ఒక నిపుణుడు వ్యాఖ్యానించారు. ఈ ఏడాది వేసవిలో ముందు మోస్తరు వేడి, ఆ తర్వాత క్రమేపీ తీవ్రమైన ఎండలతో వడగాలులు వీస్తాయని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పలు మోడళ్లను పరిగణలోకి తీసుకుని ఈ అంచనాకు వచ్చారని పేర్కొన్నారు. గత ఏడాది కంటే మరింత తీవ్రమైన వేసవి చూడబోతున్నామని స్పష్టం చేశారు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత ఎల్ నీలో బలహీనపడి సానుకూల పరిస్థితులు ఏర్పడే క్రమంలో పసిఫిక్ సముద్రంలో వేగంగా వాతావరణ పరిస్థితులు మారి సెప్టెంబర్ నాటికి పరిస్థితులు నెలకొంటాయని విశ్లేషించారు. ఈ వేసవి తీవ్రంగా ఉంటుందని, అయితే వచ్చే నైరుతి సీజన్లో వర్షాలు ఇప్పుడే పూర్తిగా చెప్పలేవని ఐఎండీ మాజీ డైరెక్టర్ జనరల్ రాజీవం వివరించారు.